సార్ మీకు కొంచెం ముందుకే దగ్గర మీకు కొద్దిగా సైడ్ కనుక సార్ మీరు కూడా రాస్తా సార్ మీకు కొంచెం అలా సార్ మీకు కొద్దిగా ఇంకా జరగండి క్రాస్ మందమరి ఏరియా పెర్ఫార్మెన్స్కి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాము. మందమరి ఏరియాకు సంబంధించి 2024-25 సంవత్సరానికి టార్గెట్ 34.6 లక్షల టన్నులు నిర్ణయించారు. దానికి గాను 27.10 లక్షల టన్నులు సాధించి 78% సాధించాము. మందమరి ఏరియా దాదాపు 7.5 లక్షలు సుమారు షార్ట్ ఫాల్ ఉంది. మనకు KK5కి సంబంధించి 103% ఉత్పత్తి సాధించారు. కాస్పేట్ 1 ఇంక్లైన్ 62% ఉత్పత్తి సాధించింది. శాంతికనిమైన 47%, కాస్పేట్ 2 ఇంక్లైన్ 59%, RKOC 131%, KKOC 63% సాధించి ఓవరాల్గా మందమరి ఏరియా 78% సాధించారు. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంత వెనుకబడి ఉన్నాము. మరి ఎందుకంటే RKOC దాని పొటెన్షియల్ 20 లక్షల టన్నులకి మరి 7 లక్షల టన్నుల టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. RKOCలో మరి రిజర్వ్స్ అన్నీ అయిపోవడం వలన ఈ ఇయర్ మనకి 9,20,000 బొగ్గు సాధించి మరి ఆ మైను బంద్ చేయడం జరిగింది. RKOCకి సంబంధించి ఫేజ్ 2 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని దానికి నెక్స్ట్ ఇయర్ దాన్ని ఒక 1 ఇయర్లో స్టేజ్ 1 స్టేజ్ 2 ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాము. అదేవిధంగా దానికి సంబంధించిన CA ల్యాండ్ కూడా మరి KKOC, SRPOC, RGOC1లో CA ల్యాండ్ కూడా తీసుకొని దాన్ని డంప్ సర్వే చేసి మరి దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ PCCF ఆఫీస్కి పంపించేసి మరి స్టేజ్ 2 ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తాము. అదేవిధంగా బంద్ అయితే ఆల్టర్నేటివ్ ఒక పెద్ద బోర్ హోల్ వేసేసి 15 HP పంపు పెట్టేసి దాని ద్వారా వాటర్ ట్యాంక్కి వాటర్ సప్లై చేస్తాము. త్వరలో ఈ R&R సెంటర్ మన పెద్దనపల్లి R&R సెంటర్ కూడా ఈ KKOCకి సంబంధించిన 300 మంది PDFలని అక్కడ షిఫ్ట్ చేయడానికి కూడా ప్రణాళికలు చేస్తున్నాము. వాళ్ళని షిఫ్ట్ చేస్తే ఇంకా మన KKOC కూడా ఫ్యూచర్లో ఇంకొక 10 సంవత్సరాల జీవితకాలం ఉంది. దానికి సంబంధించిన ల్యాండ్ యాక్విజిషన్ కూడా అన్ని ఫాలో అప్ చేస్తున్నాము. వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఎప్పటికప్పుడు కార్మికులకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా హెల్త్ ఫెసిలిటీస్ మనకు KK5 డిస్పెన్సరీలో కూడా మనకు ల్యాబ్ టెక్నీషియన్ అవసరమైతే ఎక్కువ ఇచ్చాము. అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో కూడా ఏమైనా అవసరం అంటే సివిల్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ చూసుకొని కార్మికులకి హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాము. కాబట్టి కార్మికులందరూ మనకు నెక్స్ట్ ఇయర్ నిర్ణయించిన టార్గెట్ని సేఫ్టీకి ఎటువంటి భంగం కలగకుండా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతూ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ వర్క్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. వల్ల ఈ KKOCకి రాబోయే కాలంలో కొత్త రిలే కాంట్రాక్ట్ కూడా దానికి నోటు అప్రూవల్ చేశాము. దానికి త్వరలో కొత్త కాంట్రాక్ట్ కూడా మరి ఈ ఫస్ట్ కాంట్రాక్ట్కి ఇంకా 6 నెలల కాలం ఫోర్స్ మెజ్యూర్ ఉంది. ఈ 6 నెలల కాలంలో అది క్లోజ్ కాగానే వేరే కొత్త కాంట్రాక్టు సుమారు 1040 LBCM తోటి మరి రోజు యాన్యువల్ టార్గెట్ 20 లక్షల టన్నులతోటి కొత్త కాంట్రాక్ట్ కూడా అప్రూవల్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో KKOCలో ఇంకా మనకు ప్రొడక్షన్ మరి దాని స్ట్రిప్పింగ్ రేషియో 1:12 కాబట్టి మరి అనుకున్న OB తీస్తే రోజువారీగా అనుకున్న ప్రొడక్షన్ టార్గెట్ డెఫినెట్గా సుమారు దానికి అక్కడ 8,000 టన్నులు రోజువారీగా తీయాల్సి ఉంటుంది. ఆ 8,000 టన్నులు తీయాలంటే దాదాపు రోజు 70,000 క్యూబిక్ మీటర్ల OB తీయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి 70,000 క్యూబిక్ మీటర్స్ OB వస్తే మనకు డెఫినెట్గా అనుకున్న పోల్ వస్తుంది. ఇంకా మిగతా డిస్పాచెస్కి సంబంధించి మనకు RKOCలో రైల్ ద్వారా మనము దాదాపు 21.12 లక్షల టన్నులు డిస్పాచ్ చేశాము. అదే రోడ్ ద్వారా 2.07 లక్షల టన్నులు డిస్పాచ్ చేశాము. ఓవరాల్గా 23.20 lakh టన్స్ డిస్పాచ్ చేశాము. రేక్స్ 528 డిస్పాచ్ చేశాము. యావరేజ్ రేక్స్ 1.4 పర్ డే చేశాము. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే ఉంది, కానీ మనకు టార్గెట్ను బట్టి మనము రోజువారీ వచ్చిన ప్రొడక్షన్ బట్టి మనం డిస్పాచ్ చేయగలిగాము. ఇంకా అండర్గ్రౌండ్ మైన్స్లో కాస్పేట్ 1 ఇంక్లైన్, కాస్పేట్ 2 ఇంక్లైన్, తర్వాత KK5 ఇంక్లైన్
కేకే ఫైరింగ్ లైన్లో మనము కొత్త ప్యానల్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాము. కేకే ఫైరింగ్ లైన్ రోజువారీగా మన 800 టన్నులు సాధించడానికి మరి ప్రణాళికలు చేస్తున్నాము. అదేవిధంగా శాంతి కాన్లో కూడా ఒక కొత్త ప్యానల్ మనకి 4 సీమ్లో ఒక కొత్త ప్యానల్, తర్వాత 3 సీమ్ 4 సీమ్లో కలిపి ఇంకొక 3S12 4S12 ప్యానల్, 2 ప్యానళ్ళు శాంతి కాన్లో మరి స్టార్ట్ చేసుకొని ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అక్కడ మ్యాన్ రైడింగ్ కూడా కొత్త మ్యాన్ రైడింగ్ కూడా 1A సైడ్ కొత్త మ్యాన్ రైడింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. 1A సైడ్ ఇంకా మనకి ఒక 16 ఎకరాల ల్యాండ్ యాక్విజిషన్ చేసి అక్కడ డీపిల్లింగ్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా ప్రణాళికలు చేస్తున్నాము. అక్కడ మనకు బంకర్స్, వాటర్ ట్యాంకు కట్టుకొని డీపిల్లింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా చూస్తున్నాము. అదేవిధంగా శాంతికన్లో కూడా మనకు ఈ మధ్యన పబ్లిక్ హియరింగ్ కూడా కండక్ట్ చేసుకున్నాము. శాంతికన్లో 681 హెక్టార్ల ఎగ్జిస్టింగ్ ల్యాండ్కి దానికి కొత్త మైనింగ్ ప్లాన్ తయారు చేసుకొని ఫ్యూచర్లో లాంగ్ వాల్ టెక్నాలజీ కూడా తయారు చేయడానికి రివైవ్డ్ మైనింగ్ ప్లాన్ తయారు చేసుకొని లాంగ్ వాల్ టెక్నాలజీ తయారు చేసుకోవడానికి కూడా శాంతికన్కి కొత్త మైనింగ్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాము. భవిష్యత్తులో మరి 8 మిలియన్ టన్స్ బొగ్గు ఉంది. అక్కడ ఆ బొగ్గును తీయడానికి లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా మైనింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని అక్కడ కూడా కార్పొరేట్ వారికి లెటర్ రాసాము. సో కొత్త మైనింగ్ ప్లాన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు లాంగ్ వాల్ టెక్నాలజీతో కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. కాస్పేట్ ట్యూయింగ్ లైన్ కూడా మొత్తము శాండ్ స్టోవింగ్ ద్వారా మనకు మైన్ మొత్తానికి మరి శాండ్ స్టోవింగ్ బంకర్స్ ఎక్కడ రావాలో దాని ప్రణాళికలు కూడా తీసుకొని కార్పొరేట్ అప్రూవల్ పంపించాము. ఒక 2 ఇయర్స్లో అక్కడ శాండ్ స్టోవింగ్ తోటి మనకి డీపిల్లింగ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కాస్పేట్ ట్యూయింగ్ లైన్లో మరి ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ మైన్ ప్రిమైజెస్లోనే మనము కొత్త బంకర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ కూడా శాండ్ స్టోవింగ్ చేసుకుంటాము. ఓవరాల్గా మనకు KK5కి ఇంకొక 4 సంవత్సరాల జీవితకాలం ఉంది. శాంతికన్కి అయితే బాగానే జీవితకాలం ఉంది. కాస్పేట్ 1 ఇంక్లైన్ అండ్ కాస్పేట్ 2 ఇంక్లైన్ కూడా ఇంకొక 15 సంవత్సరాల జీవితకాలం ఉంది. ఫ్యూచర్లో KK5 ఒక 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా దాని జీవితకాలము అది అండర్గ్రౌండ్ మైన్ అది బంద్ అయిన తర్వాత కూడా ఫ్యూచర్లో దానికి ఇంకేమైనా ఓపెన్ కాస్ట్ చేసే అవకాశాలు ఉంటే అది కూడా పరిశీలిస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మనకు టార్గెట్ RKOCకి నిర్ణయించలేదు. ఓన్లీ 4 అండర్గ్రౌండ్ మైన్స్ KKOCకి కలిపి మనకు సుమారు 27.8